అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూన్ నెల 22వ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వృషభ రాశి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్షుణ్ణంగా తెలుసుకుందామండి. మార్పులు ఏమిటి, రేపటి రోజున మీకు ఎటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయి, మీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తిరిగి రేపటి రోజున చాలా అనుకూలంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చండి. అనుకూలమైనటువంటి రోజు అన్నమాట. అంతేకాకుండా రేపటి రోజున వీరు చేసేటువంటి ఏ పనిలోనైనా కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలంతో పాటు మరికొంత మీరు లాభాన్ని కూడా గడిస్తారు. అలాగే ఎదుటి వారికి కష్టం వస్తే మీ కష్టంగా భావించే గొప్ప మనస్కులు కాబట్టి రేపటి రోజున మీ కష్టానికి మంచి ప్రతిఫలం అయితే భగవంతుడు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా మీ శక్తికి మించి ఎంత కష్టపడ్డారో అంత కష్టానికి తగిన చాలా మంచి గుణగణాలు కలిగినటువంటి రాశి వ్యక్తులు ఈ రాశివారు. అలాగే వీరి మనస్థితి కూడా చాలా గొప్పదండి. మంచి హృదయాలు అందరినీ కూడా సహాయం చేయాలని చెప్పి చూస్తుంటారు. సహాయం చేసి వీరు లేనిపోని తలనొప్పులను కూడా కొని తెచ్చుకున్నటువంటి వ్యవహారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే కొంతమందికి అవసరమైన వారికి సహాయం చేయవచ్చు, తప్పలేదు. కానీ నిజంగా వారికి అవసరమా కాదా అనేది కూడా తెలుసుకోకుండా వీరికి ఉన్నటువంటి ఉదారతనంతో అందరికీ కూడా మన అనుకొని చెప్పి సహాయం చేసి ఈరోజు ఏమీ లేనటువంటి దీన స్థితిలో ఉన్నవారు కూడా ఈ రాశి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వీరిని ఎవరు కూడా తక్కువ అంచనా వేయకూడదండి. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈరోజు పోయిందని చెప్పి కృంగిపోరు, రేపు వస్తుందని చెప్పి ఆనందపడిపోరు. కాబట్టి దేనికైనా సరే మేము సిద్ధము అన్నట్టుగా ఈ రాశివారు అన్ని వేళలా కూడా కష్టానికి కానీ సుఖానికి కానీ ఒకే మనసుగా ఒకే ప్రవర్తన విధానంతో ఉంటారు. కాకపోతే వీరిలో ఉన్నటువంటి బలహీనతలు ఏమిటంటే వీరికి అతి కోపం ఎక్కువగా వస్తుంది. ఆ కోపానికి కూడా ఏంటంటే ఉగ్ర నరసింహ అవతారం ఎత్తినట్టుగా ఒక విపరీతమైనటువంటి కోపాన్ని వీరు కలిగి ఉంటారు. ఆ కోపం వల్ల ఏంటంటే వీరు ఏం చేస్తున్నారు అనేది ఆ సమయంలో మర్చిపోతారు. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మీ అంత మంచి మనస్కులు ఈ రోజులో ఎవ్వరు కూడా ఉండరని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎదుటి వ్యక్తులకు సహాయం చేసి మీరు ఏమైపోయినా పర్వాలేదని చెప్పి అనుకోవడం మంచితనమే, కానీ ఒకటితో మూకత్వం అని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనల్ని ఏదైనా ఒక సహాయం అడగడానికి వస్తారు, వాస్తవంగా వస్తారు. కానీ ఏంటంటే ఆ సహాయాన్ని పొందిన తర్వాత వారి ప్రవర్తన అలాగే వారు అనేది పూర్తిగా మర్చిపోయి మారిపోతారనమాట. నువ్వేంటి నువ్వా చేసింది, నువ్వు చేస్తే ఇలా ఉన్నామా అన్నట్టుగా వారు రివర్స్ అయిపోతుంటారు. కాబట్టి సహాయానికి చేసినటువంటి విలువ కూడా మర్చిపోయేటువంటి వ్యక్తులకి మీరు సహాయం చేయనవసరం లేదు. జస్ట్ ఏంటంటే అలాంటి వ్యక్తులు ఎవరని తెలుసుకుంటే చాలు. కాబట్టి కొంచెం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారి గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి రోజున మీకు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చండి. సాయంత్రం లోపు మీ యొక్క మనస్థితి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా కూడా రేపటి రోజున మీకు జరగాలంటే మీరు తప్పకుండా చేయాల్సిన ఒక చిన్న పరిహారం కూడా ఉంది. అది కూడా చేసుకోవాలి. మనకి ఏదైనా ఒక అనుకూలమైనటువంటి రోజు ముందుగా తెలిసిందనుకోండి, పలానా రోజు మనకు బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పి మనకు అనిపించింది, లేదా ఎవరి ద్వారానే తెలిసింది. ఇటువంటి విషయాల్లో కొంచెం మీరు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందాలి. దైవానుగ్రహం పొందిన తర్వాత మీపై ఉన్నటువంటి చెడు దృష్టి, నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దానికి మనం చేయాల్సిన పని అంటూ ఒక పెద్ద పరిహారాలు ఏం కాదండి. ఉదయాన్నే చక్కగా నిద్రలేచి స్నానమాచరించి రేపటి రోజున ఎలాగో ఆదివారం కాబట్టి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకొని అర్ఘ్యప్రియుడైనటువంటి సూర్యుడికి చక్కగా అర్ఘ్యాన్ని సమర్పించి ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి. తర్వాత మీ మనసులో ఉన్నటి సంకల్పాన్ని సూర్య భగవానుడికి చెప్పుకోండి. ఇంట్లో చక్కగా దీపం వెలిగించి దీపంలో ఒక యాలకను కానీ లవంగాన్ని కానీ వేసి ఉంచండి. మీ మనసులో ఏదైనా కానీ అంటే మీకు జరగడం లేదనేటువంటి కోరిక కావచ్చు, సమస్య కావచ్చు, భగవంతుడి దగ్గర చెప్పుకొని ఆ సంకల్పాన్ని నెరవేర్చమని చెప్పి మనసారా వేడుకోండి. అలాగే అదేవిధంగా సంధ్యా సమయంలో కూడా
చక్కగా స్నానమాచరించి దీపాన్ని వెలిగించుకోండి. అలాగే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, మీపై ఉన్నటువంటి విపరీతమైన నరదిష్టిని పూర్తిగా తొలగించుకోవడానికి ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోండి, లేదంటే ఎర్ర నీటితో దిష్టి తీసేసుకోండి ఆదివారం కాబట్టి ఇటువంటివి చేయడం వల్ల మీకు ఏదైతే ప్రతికూలమైన శక్తులు ఉంటాయో అవి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. భగవంతుడి యొక్క ఆరాధన మీకు ఎంతగానో మేలు జరుగుతుందో చేస్తుంది. అలాగే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారిని సందర్శించుకోనండి. అలాగే భగవంతుడిని వేడుకోండి. నరఘోష నర ఏడుపులు ఇవేవి కూడా నా మీద పడకుండా చూడండి స్వామి అని చెప్పి స్వామికి చెప్పుకొని మీ యొక్క సంకల్పాన్ని కూడా అడగడం, ఇవన్నీ కూడా చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీ మీద దైవానుగ్రహం అనేది పదింతలు ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ విధంగా ఎవరి మీదనైతే దైవానుగ్రహం ఎక్కువగా నిండుగా ఉంటుందో వారిని ఏ నరదిష్టి కానీ, ఏ నరఘోష కానీ, లేదంటే ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగాలు చేయాలనుకున్నా కానీ, లేదంటే మన మీద ఏదైనా కానీ చెడును ప్రయోగించుకోవాలనుకున్నా కానీ అదన్నీ కూడా రివర్స్ అయ్యి వాళ్ళకే తగులుతాయి. గతంతో పోల్చుకుంటే మంచి విషయాలు, మంచి అనుభవాలను కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారు. ఇంకా మీకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కానీ, ఆర్థికపరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీ పనులలో మీరు చాలా బిజీగా ఉన్నప్పటికీ ఆదివారం కాబట్టి కుటుంబ సభ్యులతో చక్కగా కాసేపు కూర్చొని సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడతారు. అలాగే స్నేహితులతో కాసేపు సరదాగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాగే పిల్లలతో గడుపుతారు. రేపటి రోజున ఆధ్యాత్మిక పరంగా మీ మనసుకు చక్కగా మళ్ళించుకోవడానికి యోగా చేసుకొని, ఇంట్లో దీపారాధన చేసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. నిద్ర లేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చక్కగా చెప్పాను కదా, శివాలయం లేదంటే ఏది అందుబాటులో ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి స్వామిని సందర్శించుకొని చక్కగా రేపటి రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే ఎవరైతే ప్రయాణాలకు చాలా రోజుల నుండి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వారు, ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడుతున్న వాళ్ళు కూడా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే అవసరానికి కూడా ధనం సరిపడా రేపటి రోజున మీకు ఉంటుందండి. మీ చేతి నిండా కూడా ధనపరంగా అయితే ఎటువంటి సమస్యలు కూడా కనిపించటం లేదు. చాలా ఆనందంగా, పీస్ఫుల్గా రేపటి రోజున మీరు గడపబోతున్నారు. అలాగే రేపటి రోజున మీకు మరొక శుభవార్తను కూడా వినబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి మీకు అన్నిటా కూడా అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా సమస్య మీద సమస్య పలకరిస్తూ ఉన్నప్పుడు మీ మనసు అనేది విహలం చెందుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇంకేముందులే అవ్వదు, దాని గురించి ఇంకా ఆలోచించడం కూడా వేస్ట్ అని చెప్పి అనుకుంటారు కదా. అటువంటి ఒక విషయంలో దైవానుగ్రహం వల్ల ఒక మంచి మిరాకిల్ అయితే జరగబోతుందని చెప్పుకోవాలి. అయితే అలాగే కాకుండా రేపటి రోజున మీరు ఆ శుభవార్త విన్న తర్వాత మీ ఇంటి లిపాది కూడా చాలా సంతోషిస్తారు. ఆ శుభవార్త దేనికి సంబంధించిందనేది అలా అని చెప్పుకోలేం, కానీ మీరు ఏదైతే రంగాల్లో ఉన్నవారో, ఎవరైతే మీ కోరిక బలంగా కోరుకొని చాలా రోజుల నుంచి ఆ శుభవార్తకు వస్తే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూడా రేపటి రోజున మీరు మంచి లాభాలను అయితే, అలాగే మంచి శుభవార్తలను వింటారని చెప్పుకోవాలి. అలాగే వ్యాపారపరంగా కూడా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది వ్యక్తులను నమ్మడం వల్ల మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అనిపిస్తున్నాయండి. అది కొత్త వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు. ఏదైనా కానీ మీ మనసులో ఉన్నటువంటి విషయాలు వారితో చెప్పుకోవడం కానీ, లేదంటే వారు ఏదైనా మీ గురించి తెలిసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఇటువంటి సందర్భాల్లో రేపటి రోజున మీకు కాస్త ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాల్లో కూడా మీ సంకల్పం, అంకిత భావం, అలాగే మీ ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. అలాగే మీ వ్యాపారంలో కూడా మీరు చక్కగా ముందుకు సాగుతారు. ఇక విద్యార్థులకు కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రేపు సాయంత్రానికి మీ మనసు అనేది తప్పకుండా తేలిక పడుతుంది. అలాగే మంచి ఆనందాన్ని ఈరోజు మీరు గడిపామని చెప్పి ఒక ఊహ మీకు నిజమయ్యేలాగా రేపు మీకు ఉంటుందన్నమాట. ఉద్యోగాలు పనిచేసే వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగం అయితే, మీకు ఎరుగైన ఉద్యోగం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్థిక ఫలితాలను ఏదైతే ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు పొందాలని చేయదని చెప్పి అనుకుంటున్నారో ఆర్థికపరమైనటువంటి ధనలాభాలు కూడా మీకు బాగా కల్పిస్తున్నాయి. అయితే ఒక స్త్రీ పరంగా మీరు మంచి అధికమైనటువంటి ధనలాభాన్ని కూడా చూడబోతున్నారు. మరి ఆ స్త్రీ ఎవరంటే మీ యొక్క సోదరీమణులలో మీ సోదరీమణులు అంటే మీ అక్క చెల్లెలు ఎవరైనా కావచ్చండి, లేదా అంటే మీ భాగస్వామి తరపున కావచ్చు. ఇలా ఎవరి ద్వారానైనా కానీ
అకస్మాత్తుగా మీకు ధనయోగం అనేది ఒక స్త్రీ ద్వారా అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు. దాని ద్వారా మీకు కొంచెం ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బందుల నుండి కూడా మీరైతే బయటపడతారని చెప్పుకోవచ్చు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలండి.